ఏపీలో పొత్తుల విషయంపై చర్చించేందుకు రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పొత్తుల గురించి బీజేపీ హైకమాండ్తో ఇద్దరు నేతలు చర్చించనున్నారని సమాచారం. అటు రేపు ఎన్డీఏలో టీడీపీ చేరనున్నట్లు తెలుస్తోంది. పొత్తుల విషయంలో ఇప్పటికే రాష్ట్ర నాయకులతో బీజేపీ చర్చించింది. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు. ఇక పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సుమా, టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ పార్టీలోని విశ్వసనీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. రేపు ఎన్డీఏ పక్షాల సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలోనే టీడీపీ లాంఛనంగా ఎన్డీఏలో చేరబోతుందని కూడా సమాచారం వస్తుంది. ఎందుకంటే రేపు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు ఇద్దరు కూడా ఎటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా గ్యాప్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం బీసీ డిక్లరేషన్ సభ ఉంది. ఈ సభ అనంతరం ఇద్దరు కూడా మాట్లాడుకుని రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశం అవుతారు. ఇప్పటికే చాలా కాలంగా, ఎందుకంటే ఫిబ్రవరి 7న చంద్రబాబు అమిత్ షాను కలిశారు. అప్పటి నుంచి కూడా బీజేపీ హైకమాండ్ పిలుపు కోసం ఇద్దరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా కాలం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ కూడా వెయిట్ చేశారు. ఈ నేపథ్యంలో జనసేన వర్గాలు చెప్తున్న ప్రకారం పవన్ కళ్యాణ్ కి సమాచారం వచ్చిందని చెప్తున్నారు. టీడీపీ అధినేత కానీ టీడీపీ నేతలు మాత్రం ఇప్పటికీ చంద్రబాబు సమాచారం వచ్చిందో లేదో ధృవీకరించట్లేదు. అయినప్పటికీ ఢిల్లీ వర్గాలు చెప్తున్న ప్రకారం ఇద్దరు కూడా రేపు ఢిల్లీ వెళ్తారు. ఆ పార్టీ హైకమాండ్ తో చర్చలు జరుపుతారు. టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీట్ల షేరింగ్ కై మాట్లాడుకున్నారు. మొదటి జాబితా కూడా 99 మందితో విడుదల చేశారు. అయితే మిగిలినవన్నీ కూడా బీజేపీ పొత్తులో భాగంగా వారికి ఇవ్వాల్సిన సీట్లు ఉంటాయి కాబట్టి రెండవ జాబితా విడుదల చేయకుండా ఆపిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా గత 2 రోజులుగా కూడా ఏదైతే శివప్రకాష్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు, వారు కూడా అధిష్టాన వర్గానికి పొత్తుల వ్యవహారాన్ని కట్టబెడుతూ తీర్మానం కూడా చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఈ అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో ఈ అంశాలకు సంబంధించిన కీలక చర్చలు అయితే రేపు జరగబోతున్నాయి. సుమా.